తెర వెనుక మనిషి 5వ భాగం. పార్థు ఇంటికొచ్చాడు. తిన్నగా బాబా గదిలోకి వెళ్ళాడు. అతడి రాకను గమనించినట్లే రతన్లాల్ దీక్షగా అకౌంట్ పుస్తకాన్ని చూస్తున్నాడు. పార్థు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. అది రతన్లాల్ విశాలమైన పడక గది. తలెత్తి పార్థు వంక చూశాడు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావని తెలుసు. అది కాదు బాబా. మాట పూర్తి చేసేలోగా బాబా అన్నాడు. ఆ పని నీకే ఎందుకు అప్పగించానో దానికి కారణాలేమిటని అడగకు. ఏం చేసినా బలమైన కారణం ఉంటేనే నేను సరేనంటాను. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించకు. బాబా, నా మనస్తత్వం మీకు తెలుసు. చూస్తూ చూస్తూ నాకు ఈ పని ఎందుకు అప్పజెప్పారు? ఒక మనిషి ప్రాణం తీయడం సులభం కాదు. నువ్వు చేయగలవు. నా కోసం చెయ్యాలి. డబ్బు కొరకు ఈ పని అంగీకరించాలని అనుకోను. డబ్బు చాలా ఉంది మీ దగ్గర. ముందే చెప్పాను. కారణాలు నీకు అనవసరం. అంతగా తెలియని రహస్యం ఏముంది బాబా? అవును, రహస్యమే. చెప్పకపోతే చేయనంటావా? కారణం తెలియకుండా నేను చెయ్యలేను. ఒకవేళ మీరు రహస్యాన్ని చెప్పినా అది న్యాయంగా అనిపిస్తేనే చెయ్యగలను. రతన్లాల్ ముఖం ఎర్రబారింది. నా కొడుకులా భావించాను, పెంచాను, పోషించాను. అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటావని ఆశించాను, నమ్మాను. వ్యాపార బాధ్యతలు నీకప్పగించాను. ఇవాళ నన్ను ప్రశ్నిస్తున్నావు. నా చిన్న కోరికను తీర్చలేనంటున్నావు. బాబా, మీ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇది చిన్న కోరికలా ఎలా అవుతుంది? ఓ మనిషి ప్రాణం తీయమనడం. కాసేపు బాబా మౌనముద్ర వహించాడు. క్రమంగా అతడి ముఖంలో విచార రేఖలు పొడసూపాయి. క్షమించండి బాబా, నా మాటలు మీకు కష్టం కలిగించాయి. పోనీ ఆ రహస్యం చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. కనీసం ఈ పని ఎవరు చేయమన్నది నేను తెలుసుకోవచ్చా? అతనెవరో నాకు తెలియదు. ఫోన్లో నాతో మాట్లాడాడు. నేను సరే అన్నాను. పార్థుకు విసుగొచ్చింది. మీరు తెలివైన వారు. ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వారో క్షుణ్ణంగా చెప్పగలరు. ముక్కు మొహం తెలియని వ్యక్తి మీతో ఫోన్లో చెబితే ఎలా అంగీకరించారు? అతను తన స్వార్థానికి మిమ్మల్ని అడిగి ఉంటాడు. అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబా, వాడు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఇద్దరి సహాయం తీసుకుని చంపేశారు. ఆ గోల వాడికి సంబంధించింది. మీరెందుకు అర్థం చేసుకోరు? రేపు పనైన తర్వాత మిమ్మల్ని నన్ను ప్రాణాలతో ఉంచాడు. అంత చేతగాని వాళ్ళం కాదు మనం. ఈ తతంగం వెనక కుట్ర దాగి ఉంది. వాడు స్వయంగా ఆ రమేష్ అనేవాడిని చంపగలడు. మనల్నెందుకు అడిగాడు? పార్థు, ఇలా అనుమానాలతో కాలం గడుపుతావా? పని పూర్తి చేయడం వరకే నీ బాధ్యత. సరైన కారణం తెలియందే నేను ఈ పని చెయ్యలేను. నిజం చెప్పండి. రమేష్ చావును మీరెందుకు కోరుకుంటున్నారు? రతన్లాల్ ఉలిక్కిపడ్డాడు. అది నీకనవసరం. ఉంది. ఆ వ్యక్తి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వ్యవహారంలో ఆ వ్యక్తి ఆశిస్తున్నదేమిటి? రతన్లాల్ చిరాకు పడ్డాడు. అనవసర విషయాల్లో తలదూర్చకు. అతను తెలివైనవాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. గడువులో 3 రోజులు గడిచిపోయాయి. పార్థు తెల్లబోయాడు. ఇంతవరకు అక్కడ జరిగినవేవి మీకు చెప్పలేదు నేను. మీకెలా తెలిసింది? అంటే ఇందులో మీకు కూడా భాగముందా? లేదు. ఆ వ్యక్తి అదే రోజు ఫోన్లో చెప్పాడు. నీ చేత షరతు ప్రకారం పని చేయించమని హెచ్చరించాడు. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఆ వ్యక్తి గొంతు మీరెప్పుడైనా ఇదివరకు విని ఉన్నారా? లేదు. సిటీకి వచ్చిన కొత్తల్లో కొన్ని సెటిల్మెంట్లు చేసిన మాట వాస్తవమే. అయినా నేను న్యాయంగానే వ్యవహరించాను. రమేష్ను మీరెలా ఎరుగుదురు? రతన్లాల్ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ పార్థు మంకుపట్టు పడుతున్నాడు. మరెవరి ద్వారానైనా తెలుసుకొనక మానడు. తనపై దురభిప్రాయం కలగకముందే తనుగా రహస్యం చెప్పడం మంచిదని తలపోశాడు. పార్థు, నువ్వు వెళ్ళి తలుపులు మూసిరా ముందు. అతను తలుపులు మూసి గడియ వేసొచ్చాడు. ఆ రహస్యం చెప్పక తప్పదనిపిస్తోంది. అంతా విని అసహించుకోవద్దు. ఏ పరిస్థితులలో నేను అంగీకరించింది గ్రహించగలవు. ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. పిల్లలకు కానీ, ముఖ్యంగా మీ అమ్మగారికి తెలియకూడదు. ఆమె దృష్టిలో నేను మంచివాడిగా మిగిలిపోవాలి. రతన్లాల్ గ్లాస్లోని నీళ్లు తాగి చెప్పడం ప్రారంభించాడు. 6 ఏళ్ల క్రిందటి మాట. ఆఫీస్లో సారిక్ అనే అమ్మాయి నా వ్యక్తిగత కార్యదర్శి. చురుకైనది, తెలివితేటల అపారం. నేను చెప్పకముందే పని పూర్తి చేయగల సమర్థత గలది. ఏనాడైనా అమ్మాయి సెలవు పెడితే పనులు నిలిచిపోయేవి. ఉత్తరప్రదేశ్ ఆ అమ్మాయిది. తల్లిదండ్రులు చనిపోతే పెదనాన్న భార్యతో సరిపడక ఈ ఊరొచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. రమేష్ కళ్ళల్లో ఆ అమ్మాయి పడింది. కొన్ని రోజులు ఆమెని అనుసరించాడు, వేధించాడు, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు. అతడి బారి నుండి తప్పించుకోవడానికి
సారిక శతవిధాలా ప్రయత్నించింది. వాడి గోల భరించలేకపోయింది. ఆఫీస్ పనుల్లో శ్రద్ధ కనబరచకపోవడం, తప్పులు చేయడం జరిగింది. ఒక అసైన్మెంట్లో ఆమె తప్పిదం వలన లక్షల్లో నష్టం సంభవించింది. నేను కోపం పట్టలేక కేకలేశాను. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ రమేష్ ఏ విధంగా వేధించుతున్నది చెప్పింది. నాకు జాలి వేసింది. వెంటనే ఆఫీస్ దగ్గరలో ఉన్న మన కాంప్లెక్స్ పెంట్ హౌస్లో మకాం ఏర్పాటు చేశాను. రక్షణగా ఓ మనిషిని నియమించాను. వాడెలా కనిపెట్టాడో గాని ఆమె స్నానం చేస్తుండగా ఆమె అడ్రస్కు తీసిన ఫోటోలు పంపాడు. అవి నాకు చూపించి గజగజ వణికిపోయింది. కాపలా మనిషిని నిలదీశాను. వాడు బెదిరిపోయి నిజం ఒప్పుకున్నాడు. రమేష్ చూపిన డబ్బాసకు ఒడిగట్టాను. క్షమించమని కాళ్ళ వేళ్ల పడ్డాడు. అతడిని ఉద్యోగంలోంచి తీసేశాను. రమేష్ వ్యతిరేకంగా పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇదంతా అతనే చేశాడని అంగీకరించడు. పరువు నష్టం దావా వేస్తానంటాడు. సర్వేశ్వరరావుని ఈ నగరంలో తెలియని వారు లేరు. పోలీసులు అతడి పక్షం వహిస్తారు. ఏ విధంగా సారికను వాడి బారి నుండి రక్షించాలని ఆలోచిస్తుండగా సారిక మనసులోని మాట చెప్పింది. రమేష్ ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను వేధించడం అలవాటు. పెళ్ళైన స్త్రీల జోలికి వెళ్ళడు. నాకు పెళ్లి చెయ్యండి అంది. రతన్లాల్ ఆ ఉపాయం బాగుందనుకున్నాడు. వెంటనే వరుడు దొరకడు. ఒకవేళ దొరికినా అతన్ని లొంగ తీసుకుని సారికపై అత్యాచారం చేయకుండా ఊరుకోడు. అదే మాట ఆమెతో అన్నాను. సారిక ఆలోచనలో పడింది. సార్, మీరు నన్ను పెళ్లి చేసుకోండి. మీరైతే వాడు సాహసించడు. వయసు అంతరం గురించి ఆలోచించకండి. భార్యకు ద్రోహం చేస్తున్నాను అనుకోవద్దు. ఒక అనాథ అమ్మాయి శీలాన్ని రక్షించిన వారవుతారు. నివ్వెరపడ్డాను. సారిక వైపు నుండి ఆలోచన సమంజసమైన లోకం హర్షించదు. ఈ పెళ్ళి అందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? నా కుటుంబంలోంచి ముందుగా వస్తుంది వ్యతిరేకత. సారిక, అది కూడని పని. ఒక పంచెయ్, మంగళసూత్రాలు మెళ్ళో వేసుకొని తిరుగు. అది ఇంకా ప్రమాదం. వాడేం తెలివి తక్కువవాడు కాడు. మీ వయసు నాకు అభ్యంతరం ఉండదు. మీ సంరక్షణలో నేను నిశ్చింతగా ఉండగలను. పార్థు, మనసులోని మాట చెప్తున్నాను. ఏ మగాడికైనా సహజంగా పెళ్ళైన కొత్తలో శారీరక సుఖాన్ని పొందుతూ ఆనందంగా ఉంటాడు. పిల్లలు కలిగాక ఆ మోజు, భార్య అంటే ఆకర్షణ తగ్గుతుంది. అది మగాడి నైజం. అలా అని అందరూ మగాళ్ళు అలా ఉండగలరని అనడం లేదు. నా వరకు సారిక అందం పట్ల ఆకర్షితున్నయ్యాను. ఆమె వంపు సొంపులు చూసినప్పుడు ఉద్వేగం చెందిన క్షణాలున్నాయి. అలా అని కల్పన పట్ల నా ప్రేమ తరిగిందని చెప్పను. సారిక తనను తాను పెళ్లి చేసుకోమని అడుగుతోంది. ఆమె కోరికను అంగీకరించాను. బిజినెస్ వ్యవహారంపై బెంగళూరు వెళ్తున్నాను చెప్పి సారికతో బెంగళూరు వెళ్ళాను. అక్కడే మా వివాహం జరిగింది. సారిక ఓ భార్యగా నాకు సేవలు చేసింది. స్వర్గ సుఖాలు అందించింది. నా వయసును మరిపించింది. హైదరాబాద్ తిరిగొచ్చాం. రోజు ఆమె ఫ్లాట్లో 2-3 గంటలు గడిపేవాణ్ణి. విచిత్రం ఏమిటంటే సారిక దగ్గర నుంచి ఇంటికి వచ్చినప్పుడు మునుపటి కన్నా కల్పనపై ప్రేమ పెరిగేది. బహుశా చేసిన అపరాధం వలన అలా అనిపించుండాలి. నెల వరకు రమేష్ గోలలేదు. సారిక నిశ్చింతగా ఉంది. ఉత్సాహంగా ఆఫీస్ పని చేస్తోంది. ఓనాడు ఇంటికి కావలసిన వస్తువులు కొంటానని షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడ రమేష్ తటస్థపడ్డాడు. వాడిని చూసి కొంత జంకిన ధైర్యంగా ట్రాలీని తోసుకుంటూ వెళ్ళింది. వాడు వెనకపాటుగా వచ్చి చేయి పట్టుకున్నాడు. విదిలించుకుంది. ఆ ముసలాడు కావాల్సొచ్చాడా నీకు? నేను పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించావంటూ ఏవో బూతులు మాట్లాడుతుంటే సారిక రెచ్చిపోయి తిట్టింది. ఇక్కడే నిన్ను రేప్ చేస్తానని ముందుకొచ్చాడు. సారిక భయపడిపోయి కేకలు వేసింది. కస్టమర్లు రావడం చూసి వెనక్కి తగ్గాడు. ఇదే అవకాశంగా భావించి కాలికున్న చెప్పుతో ఎడాపెడా వాయించి తన అక్కసు తీర్చుకుంది. తగిన శాస్తి చేయకుండా ఊరుకోను అని బెదిరించి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. సారిక చిన్నబోయిన ముఖంతో ఉండడం గమనించి ఎన్ని విధాలుగా అడిగినా చెప్పలేదు. ఆ రమేష్ నిన్నేదైనా అన్నాడా అని అడిగాను. అంతవరకు కడుపులో దాగిన నిజం పెళ్ళుబిక్కింది. జరిగిన విషయం చెప్పింది. సారిక, తొందరపడ్డావు. నువ్వు ఆ పని చేయకుండా ఉండాల్సింది అన్నాను. ఎలాంటి సంఘటన జరగకుండా 15 రోజులు గడిచాయి. ఆనాడు ఎప్పటి మాదిరిగా ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్కు ఇంటికి మధ్య దూరం 3 ఫర్లాంగులుంటుంది. కాలినడకన ఆఫీస్కు రావడం పోవడం జరిగేది. రోడ్ క్రాస్ చేయడానికి అటు ఇటు చూసి 4 అడుగులు వేసింది. ఆమె కొరకు మృత్యుశకటం ఎదురు చూస్తోందని తెలియదు. మెటడోర్ వ్యాన్ వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టి వెళ్ళిపోయింది. అంతెత్తు ఎగిరిపడింది ఆమె శరీరం. తలకు బలమైన గాయం, శరీరంలో కదలికలు నిలిచిపోయాయి. ఆ వ్యాన్ గమనించిన వారు లేరు. రక్తపు మడుగులో శరీరం పడి ఉండటం కనిపించింది.
ఆఫీస్లో కూర్చున్న నాకు ఈ వార్త తెలిసింది. ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నాను. నిర్జీవంగా పడున్న సారికను చూశాను. నా చేతగానితనానికి నన్ను నేను తిట్టుకున్నాను. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు కింద కేసు బుక్ చేశారు. పోస్టుమార్టం తరువాత సారిక దహనక్రియలు జరిగాయి. నాకు తెలుసు సారిక తనకు దొరకదని తెలిసి అక్కసుతో రమేష్ ఈ పని చేయించాడని. అందుకు రుజువులేమున్నాయి? సారిక జ్ఞాపకాలను మర్చిపోలేకపోయాను. పగతో మనసు రగిలింది. సారికతో గడిపిన జీవితం కొద్ది నెలలే అయినా శాశ్వతంగా నా మనసులో ఉండిపోయింది. ఆమెను తలుచుకున్నప్పుడల్లా ప్రతీకారం తీర్చుకోమని ఓ పక్క మనసు హెచ్చరించేది. కానీ ఎలా? సమయం కొరకు ఎదురు చూశాను. ఆ అవకాశం ఆ వ్యక్తి ఫోన్ రూపేణా వచ్చింది. సారికను చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుందా అన్నాడు. రహస్యంగా నాకు సారిక మధ్య ఉన్న సంబంధం ఎలా తెలుసా అని ఆలోచన నాకు కలగలేదు. అవకాశం వచ్చింది అనుకున్నాను. వెనక ముందు ఆలోచించలేదు. నువ్వు అందుకు తగినవాడివని, నా కోరిక మన్నిస్తావని నమ్మకంతో నీకు చెప్పాను. నా పగలో, నా ప్రతీకారంలో దోషముందంటావా? బేలగా అడుగుతున్న రతల్నాల్ని చూసి జాలిపడ్డాడు. పార్థు అతని పక్కన కూర్చొని వీపుపై చేయి వేశాడు. ఇంత బాధను ఇన్నాళ్ళు దాచిపెట్టారెందుకు? ఏమని చెప్పాలి? నేను పెళ్లి చేసుకున్నాను. వాడెవడో నా భార్యను చంపాడని చెప్పనా? నేను రెండో పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకున్నానని తెలిస్తే నన్ను గౌరవించగలరా? పార్థు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. రతన్లాల్కు ఓ కారణం కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి మాట ఏమిటి? ఎందుకు చావు కోరుకుంటున్నాడు? బాబా, మీ పెళ్లి విషయం ఎవరెవరికి తెలుసు అడిగాడు. నాకు, మహిపాల్ తప్ప మరొకరికి తెలియదు. ఆ వ్యక్తికి ఎలా తెలిసింది? ఒకవేళ మహి చెప్పి ఉంటాడా? మహిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మరెలా తెలిసింది ఆ వ్యక్తికి? ఎలా తెలిస్తేనే నా పగ తీరాలి. బాబా, మీరెందుకు ఆలోచించడం లేదు? పగ అంటూ ఆ ఒక్క మాట మీద నిల్చున్నారు, కానీ ఆ వ్యక్తి ఎలాంటివాడో మీకు తెలియదు అంటూ నీలకంఠం విషయం, కాంట్రాక్టర్ విషయం తనకు తెలిసిందంతా చెప్పాడు. రతన్ లాల్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ ఇదంతా సర్వేశ్వరరావు చేయించడం లేదు కదా? అతనెందుకు చేస్తాడు? చూస్తూ చూస్తూ ఏ తండ్రి తన కొడుకును చంపుకోడు? రమేష్ కన్న కొడుకు కాదు, పెంపుడు కొడుకు. పార్థు మ్రాన్పడిపోయాడు. ఇదెలా సంభవం? అవును, అతడి భార్య రాజేశ్వరీదేవి కాళ్ళు చచ్చుబడ్డాయి. వీల్చైర్లోనే ఉంటుంది. అనాథాశ్రమం నుండి పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. అంత మాత్రాన సర్వేశ్వరరావు ఎందుకు చేస్తాడు? డబ్బు, ఆస్తి వీటి కొరకు చేయవచ్చును. నిజానికి ఆస్తంతా రాజేశ్వరీదేవి పేరిటున్నాయి. కేవలం సర్వేశ్వరరావు ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్. అధికారమంతా ఆమెదే. కొడుకంటే ఆమెకు అపారమైన ప్రేమ. కొడుకు చెడిపోవడం అదొక కారణం. గుడ్డి ప్రేమతో ఆస్తంతా కొడుకు పేరు రాసినా రాయవచ్చు. అప్పుడు సర్వేశ్వరరావు పరిస్థితి ఏమిటి? రమేష్ చనిపోవడం అంటూ జరిగితే ఆస్తి ఎవరికి దక్కుతుంది? సర్వేశ్వరరావు పూర్తి హక్కుదారుడవుతాడు. కానీ అతను అలాంటి పని ఏనాడు చెయ్యడు. ఎంత అనాథ పిల్లాడైనా రమేష్పై పెంచిన ప్రేమంటూ ఉంటుంది. నా ఉద్దేశం అతని ప్రమేయం లేదనిపిస్తోంది. పార్థు ఏకీభవించాడు అతని మాటలతో. అతను కాదనుకున్నప్పుడు రమేష్ చావును కోరుకుంటున్నదెవరు? ఆ మూడో వ్యక్తి ఎవరు? అతనుగా రమేష్ను తొలగించకపోవడం, రతన్లాల్కు ఫోన్ చేసి పాత పగను గుర్తు చేసి రమేష్ను చంపమని ఎందుకు అడిగాడు? అంతటితో ఊరుకోకుండా నీలకంఠాన్ని, కాంట్రాక్టర్ని ఎందుకు చంపవలసి వచ్చింది? చిక్కుముళ్ళన్నీ పొంతన లేకుండా ఉన్నాయి. అలాగే అనుకుందాం. మనిషిని ఏర్పాటు చేయమని ఆ వ్యక్తి చెబితే రమేష్పై పగ ఉంది కాబట్టి అంగీకరించాను అనడంలో సమంజసంగా ఉంది. కానీ మీరు నన్నెందుకు ఎంచుకున్నారు ఈ పనికి? మీకు తెలిసిన మరో వ్యక్తిని నియమించుండాల్సింది. ఆ వ్యక్తి నీ పేరు చెప్పాడు. రహస్యంగా జరగాలి కాబట్టి ఆ పనికి నువ్వు న్యాయం చేస్తావని అన్నాడు. పార్థు అయోమయంలో పడ్డాడు. తన పేరు అతడికి ఎలా తెలిసింది? అంతగా ఆశ్చర్యపడకు. సారిక విషయం తెలుసుకోగలిగిన వాడు నీ గురించి తెలుసుకుని ఉండొచ్చు. పార్థు లేచి నిల్చున్నాడు. ఆ వ్యక్తిని నమ్మారు మీరు, కానీ నేను నమ్మను. ముందు అతనెవరో నాకు తెలియాలి. రమేష్ చావు ఆయుధాలతో కానీ విష ప్రయోగంతో కానీ జరగకూడదని షరతు విధించాడు. ఎందుకు? సహజంగా మరణించాడని అందరూ భావించాలని ఎందుకు కోరుకుంటున్నాడు? అతనికి గల కారణాలేమిటో మనకు తెలియవు. అతను కోరిన విధంగా బాగా ఆలోచించి అమలు చేయి. నీ మట్టుకు నా కోరిక తీరుస్తున్నావని అనుకో. మిగిలిన విషయాలు మనకు అనవసరం. పార్థు అయిష్టంగానే తలూపాడు. బాబా, మీకు మిత్రాస్ క్లబ్లో తెలిసిన మెంబర్ ఉన్నారా? లేదు. ఆ క్లబ్తో నీకేం పని? అందులో చేరిన వారంతా డబ్బులో మునిగి తేలుతుంటారు. మెంబర్షిప్ ఫీజు 10 లక్షలు. అది దొరకాలంటే చాలా ప్రయత్నాలు చెయ్యాలి. ఆ రమేష్ ఎవరో నాకు తెలియదు.
నిన్న వాళ్ళుంటున్న ఇంటివైపు వెళ్ళి వాకప్ చేశాను. ఇంటి పట్టున ఉండడని, ఎప్పుడూ అర్ధరాత్రికి ఇంటికొస్తాడని తెలిసింది. రోజులో ఎక్కువ భాగం స్నేహితులతో ఉంటాడని, సాయంత్రాలు మాత్రం క్లబ్బులో గడుపుతాడని చెప్పారు. ఓసారి క్లబ్బుకు వెళ్ళి చూడాలి. రతన్ లాల్ సాలోచనగా ప్రయత్నిస్తాను. మెంబర్ కానీ వ్యక్తులకు అనుమతి దొరకదు. నాకు తెలిసిందేమిటంటే హై లెవెల్లో జూదం, వ్యభిచారం, రహస్య ఒప్పందాలు ఉంటాయని. మీరు ప్రయత్నించి చూడండి. వెళ్ళబోతుండగా రతన్లాల్ అన్నాడు, పార్థు, ఆ అమ్మాయి ఎవరు? పార్థు టక్కున ఆగిపోయి బిగుసుకుపోయాడు. బాబాకి ఎలా తెలిసింది? ఏ అమ్మాయి గురించి మీరు అడుగుతున్నారు? ఎలాగో తెలుసు. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నావు కదూ? తమ పెళ్లి విషయం చెప్పాలా వద్దా అని తికమక పడడం చూసి, కంగారు పడకు, తప్పు చేసిన వాడలా తలంచుకొనకు. నీ సంతోషమే మా అందరి సంతోషం. వీలైనంత తొందరలో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా. ఏం కోడల్ని మేం చూడకూడదు అనుకున్నావా? ఈ విషయం నువ్వు దాచినా మాకు తెలుసు. నీ నోట వినాలనుకుని ఎదురు చూశాం. కేవలం నా వ్యాపారంలోనే నేను నిమగ్నమై ఉండను. నాకు వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. సదాశివం పేపర్ చదువుతున్నాడు. ఒకసారి సరోజ వస్తే బాగుండును అనిపించింది. అతని మనసులోని కోరిక తీర్చడానికన్నట్లు రాధ చేతుల్లో 2 గిన్నెలతో వచ్చింది. అన్నయ్య, ఇవి కాస్త సరోజకిచ్చి రావాలి. గిన్నెల్లో ఏముందని అడిగాడు. చెప్పను, సరోజ నోట వినాలి. బాగుంది, నిన్న అమ్మాయి వచ్చింది. పోటీగా ఇవాళ నువ్వు పంపుతున్నావు. తన వంట రుచి చూపించిందని నువ్వు పంపడం బాగుంటుందంటావా? స్వామి, తమకో నమస్కారం. వాదిస్తూ కూర్చోలేను, లోపల చాలా పనుంది. సదాశివం రంగమణి ఇంటికి వెళ్ళాడు. ఏమిటి సదాశివం, ఏదో తీసుకొచ్చావు? నవ్వుతూ పలకరించింది రంగమణి. రాధ మీకివ్వమంటే తీసుకొచ్చాను. సరోజ కనిపించడం లేదు. వస్తుంది, కూర్చో నాయనా, కూరలు కొనుక్కొస్తానని చెప్పి వెళ్ళింది. ఏమిటి? దాని గురించే నా బెంగంతా. చదువు పూర్తయింది, పెళ్లి చెయ్యాలి. మా తమ్ముడున్నాడంటే చెన్నైలో ఉంటాడు. వాడు పనులు వదులుకొని రాలేడు. మీ అమ్మాయికేమండి ఆణిముత్యం. ఇన్నాళ్ళు చదువంటూ కాలం గడిపింది. మా మేనల్లుడు ఆటోమొబైల్ ఇంజనీరు. స్వంతంగా మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు. కొన్నాళ్ళు ఆ షెడ్డుకు వెళ్ళి ఆటోమొబైల్ నేర్చుకుంది. ఆడపిల్లవి నీకెందుకు అని చెప్తే వినలేదు. జర్నలిజంలో సర్టిఫికేట్ తీసుకుంది. తెలివితేటలు అపారం. రేపు పెళ్ళైతే అవెందుకు పనికొస్తాయి? అమాయకత్వం పాలెక్కువ. ఎవరికి కష్టం వచ్చినా తెగ బాధపడిపోతుంది. ఆ బాధ తనకి కలిగినట్లు కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. మీకేం బెంగక్కర్లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లల తేడాలు లేవు. వాస్తవంగా మగపిల్లల కంటే ఆడపిల్లలు చదువులోనూ తెలివితేటల్లోనూ ముందున్నారు. ఏమో నాయనా, తల్లి మనసు కదా. అమ్మాయి గురించే నా బాధంతా. అప్పటి పరిస్థితులలో అమ్మాయిని చెన్నైకి పంపించాను. నా తమ్ముడు మంచివాడైనా తల్లి సంరక్షణలో పెరగలేదు. అమ్మా, మనం చెన్నై వెళ్ళిపోదాం అని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటే పోరు. దాని మాట తీసేయలేను. ఓ సినిమాలో మంచి పాత్ర ఇన్నాళ్లకు దొరికింది. ఎల్లుండి నుంచి వారం రోజుల పాటు వరుసగా సినిమా షూటింగ్ ఏర్పాటు చేశారు. స్టూడియోలో మాకు వసతి ఏర్పాటు చేశారు. ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాలి అనుకున్నాను. మరేం పర్వాలేదు, వెళ్ళమ్మా. రాధ, సదాశివం ఉన్నారు అంది. ఆ షూటింగ్ పని పూర్తయితే నాకే పని లేదు. ఈ ఇల్లు అమ్మేసి త్వరలో చెన్నై వెళ్ళిపోతాం. నాయనా సదాశివం, మీరు కూడా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారని అమ్మాయి చెప్పింది. మాతో పాటు చెన్నై వచ్చేయండి, అందరం కలిసి ఉండొచ్చును. మీ ఇల్లుతో పాటు మా ఇల్లు కూడా అమ్మే ఏర్పాటు చేయగలవా? తప్పకుండా, నా చేతనైన సహాయం చేయగలను. ఉండు, కాస్త కాఫీ తీస్తానంటూ లేచింది. తాగి వచ్చానని వద్దని చెప్పినా వినిపించుకోకుండా కాస్త కాఫీకి ఏం పర్వాలేదంటూ లోపలికి వెళ్ళింది. సరోజ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం సదాశివానికి రుచించలేదు. దిగులనిపించింది. తన వస్తువునెవరో బలవంతంగా తీసుకెళ్తున్నారన్న భావన కలిగింది. వెళ్ళిపోవాలనిపించింది. ఇంతలో లోపల నుంచి మూలుగు వినపడింది. సదాశివం కంగారుగా లోపలికి వెళ్ళాడు. రంగమణి లుంగ చుట్టుకుని బాధపడుతోంది. ఏం జరిగిందత్తయ్యా అని ఆమెను సమీపించాడు. బాబు, నా బ్యాగ్లో చిన్న మాత్రల సీసా ఉంది, తీసుకురమ్మని చెప్పింది. సదాశివం హ్యాండ్ బ్యాగ్లోంచి మాత్ర ఒకటి తీసి మంచినీళ్ళ గ్లాస్తో అందించాడు. గబగబా మాత్ర నోట్లో వేసుకుని నీళ్లు తాగింది. ముఖం నిండా చెమటలు. బాధను నొక్కిపెడుతూ భరిస్తోంది. 5 నిమిషాల తరువాత క్రమేపీ ఆమె ముఖంలో బాధాఛాయలు అంతరించిపోయాయి. మరి కాసేపటికి పూర్తిగా కోలుకుంది. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి నయమైంది. పదండత్తయ్యా, మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. పర్వాలేదు నాయనా, నొప్పి తగ్గింది. ఈ కడుపు నొప్పి ఎన్నాళ్ళ నుంచి వస్తోంది? 3 నెలల నుంచి. షూటింగ్లో మునిగిపోయి అశ్రద్ధ చేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ మాత్రలు నొప్పి వచ్చినప్పుడు వేసుకోమన్నాడు. అందుకే ఈ సీసా నా బ్యాగ్లో ఉంటుంది. అశ్రద్ధ చేయకండి. ఇలా ఎన్నాళ్ళు మాత్రలు వేసుకుంటారు?
పరీక్ష చేయించుకొని సరైన మందు వాడాలి. తాత్కాలిక ఉపశమనానికి మాత్ర వేసుకోవడం అంత మంచిది కాదు. ఈ షూటింగ్ పని పూర్తయ్యాక నువ్వు చెప్పినట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఇలా కడుపు నొప్పితో బాధపడుతున్నానని సరోజతో అనకు. రంగమణి చెయ్యి ఆసరా ఇచ్చి ముందు గదిలోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అత్తయ్య, ఇప్పుడెలా ఉంది? మళ్ళీ నొప్పొస్తోందా? అతని కళ్ళల్లో కనిపించిన ఆదుర్దాన్ని చూసింది. సరోజ వచ్చే వరకు నేను కూర్చుంటాను అన్నాడు మళ్ళీ. రంగమణి తలూపింది. సదాశివ, నేనొక మాట చెబుతాను, కాదనకూడదు. అదేమిటత్తయ్య అలా అంటారు? అడగండి. మా సరోజను పెళ్లి చేసుకో, నీకంటే మంచి భర్త దొరకడు. సదాశివం తెల్లబోయి ఆమె వంక చూశాడు. కోరరాని కోరిక అడిగినందుకు మన్నించు. నా బాధ నాది. సరోజకు అండగా నిలబడేవాడివి నువ్వేననిపించింది. ఈ కడుపు నొప్పితో ఎప్పుడో ఒకప్పుడు నా ప్రాణాలు పోతాయి. వీలైనంత తొందరలో సరోజ పెళ్లి జరగాలి. కళ్ళారా చూసి నిశ్చింతగా పోతాను. అస్తమానం అదే మాట పదే పదే అనకండి. ఏమో బాబు, నాకు దిగులుగా ఉంది. మీకేం కాదు, చూస్తూ ఉండండి. మీ మనవణ్ణి ఎత్తుకొని ఆడిస్తారు. అంత ఆశ నాకు లేదు. నా శరీర పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. సూటిగా నా ప్రశ్నకు సమాధానమివ్వు. అమ్మాయిని చేసుకుంటానని చెప్పు. అత్తయ్య, సరోజ నేనంటే ఇష్టపడాలి. సరోజ విద్యార్థికురాలు. నాకన్నా మంచి భర్త దొరకగలడు. అంతరాలు బేరీజు వేసుకోవద్దు. నీ మనస్తత్వం నేను ఎరుగుదును. నీ నీడలో అది సుఖంగా ఉండగలదని నా ప్రగాఢ నమ్మకం. సరోజ అంటే నీకు ఇష్టమా కాదా అది ముందు చెప్పు. అత్తయ్య, మీరలా నిలదీసి అడిగితే నేనెలా చెప్పను? అదృష్ట దేవత వరించి వస్తానంటే కాదనే మూర్ఖుణ్ణి కాదు. కానీ సరోజ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. తిరిగి అదే మాట అన్నాడు. నా బిడ్డ మనసేమిటో ఆ మాత్రం గ్రహించలేదనుకున్నావా? రాత్రి నీ పేరు వచ్చినప్పుడల్లా సరోజలో కనిపించిన ఉత్సాహం చూసి నువ్వంటే అమ్మాయికి ఇష్టంగా ఉందని తోచింది. నేను నెమ్మదిగా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఇప్పుడే ఎవరితోనూ చెప్పొద్దు. నీ వైపు నుండి అభ్యంతరం లేదన్నావు, అది చాలు. సరోజ కూరల సంచితో ప్రవేశించింది. సదాశివాన్ని చూసి కళ్ళు మెరిశాయి. ఇంతసేపు ఏం చేశావు బజార్లో? అడిగింది తల్లి. ఎంతసేపు అయిందమ్మా? నేను వెళ్ళి అరగంట అయ్యుండొచ్చు అంది. కూరల సంచి లోపల పెట్టేసొచ్చింది. మీరొచ్చి ఎంతసేపు అయింది? అడిగింది సదాశివాన్ని. ఇందాకే వచ్చాను. రాధా ఇవి ఇచ్చిరమ్మని చెబితే వచ్చాను. అత్తయ్య, షూటింగ్ విశేషాలు చెప్తుంటే వింటూ కూర్చున్నాను. కాఫీ తెస్తానుండండి. సరోజ వెళ్ళబోయింది. బజారుకు వెళ్లాల్సిన పనుంది. కాఫీ అక్కర్లేదు, వస్తానత్తయ్య. సదాశివం ఇంటికొచ్చాడు ప్రఫుల్లవదనంతో. అయినాయా సరోజతో కబుర్లు? అడిగింది రాధ నవ్వుతూ. సరోజ బజారెళ్ళి ఇప్పుడే వచ్చింది. రంగమణి అత్తయ్య కూర్చోమని చెప్తే ఉండిపోయాను. అన్నయ్య, నీకు డ్యూటీ టైం అవడం లేదా? భోజనం సిద్ధంగా ఉంది. నేను సెలవులో ఉన్నానని నిన్ననే చెప్పాను కదా. ఇంటి కాగితాలు పట్రమ్మని చెప్పాడు. భోజనం చేసి వెళ్ళాలి. తిరిగి ఎప్పుడు రాగలవు? ఏం, నువ్వెటైనా వెళ్ళాలా? అదే అన్నయ్య సందేహిస్తూ ఆగిపోయింది. సరోజ, నువ్వు ఏదైనా ప్రోగ్రాం వేసుకున్నారా? లేదు, క్లబ్బుకు వెళ్ళి రావాలనుకుంటున్నాను. ఎందుకని? ముఖం చిట్లిస్తూ అడిగాడు. నాతో పాటు ఉన్న రిసెప్షనిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసింది. రేపు ఊరు వెళ్ళిపోతోంది. మాకు రావాల్సిన డబ్బు సెటిల్ అయిందని నేనొస్తే కాసేపు చివరిసారిగా కలుసుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోవచ్చని కబురు పంపింది. నీకు రావాల్సిన డబ్బుకేం తొందరలేదు. ఆథరైజేషన్ లెటర్ రాసివ్వు, నేను తీసుకొస్తాను. నువ్వు ఆ క్లబ్బు ఛాయలకు వెళ్ళవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎక్కువసేపు నేను క్లబ్లో ఉండను. వాడికి నేను భయపడను. పిచ్చివాగుడు వాగితే తగిన బుద్ధి చెప్తాను. ముఖ్యంగా నా స్నేహితురాల్ని కలిసొస్తాను. కాదనకన్నయ్యా. రాధా, నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ససేమిరా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అంతగా నీకు రావాలనిపిస్తే నేను క్లబ్లో ఉన్నప్పుడు రా. ఎందుకు? నా స్నేహితురాలు వెళ్ళిపోయాక అక్కడ నాకేం పని? అంది ఉక్రోషంగా. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. మౌనంగా రాధ పళ్ళెంలో అన్నం వడ్డించింది. సదాశివం చెల్లెలి ముఖంలోకి చూసి తలుంచుకొని భోజనం అయిందనిపించాడు. చిన్న బ్యాగ్లో ఇంటి తాలూకు కాగితాలు పెట్టి బయలుదేరుతుండగా, నేను కాదన్నా వెళ్ళాలనుకుంటున్నావు, ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయి అని బయలుదేరి వెళ్ళిపోయాడు. పార్థు గదిలోకి చున్నీ మున్ని వచ్చారు. అప్పటి వరకు చిన్న కునుకు తీసి లేచి కూర్చునున్నాడు. అక్కా చెల్లెళ్ళిద్దరూ చెరో పక్క కూర్చొని అతడి భుజాలపై చేతులు వేసి, భయ్యా, వదినను ఎప్పుడు తీసుకొస్తావు? కొంటెగా నవ్వుకున్నాడు. పెళ్లి విషయం దాచాలనుకున్నాడు. బాబా ఇంట్లో అందరికీ చెప్పేశాడు. తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో అలా అనిపించింది. మాలతి కూడా వద్దన్నది. అయినా తాను వినలేదు. భయ్యా, మాట్లాడవేమిటి? వదిన మన చున్నీ కంటే అందంగా ఉంటుందా? మున్ని అడిగింది కుతూహలంగా. అక్క, మనకంటే అందంగా ఉండాలి. అందుకే భయ్య రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
తను చేసిన తప్పు చెప్పకనే చెబుతోంది. వారిరువురిని తేరిపారా చూశాడు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ తప్ప మరో భావం గోచరించలేదు. తనను ఇంతగా ప్రేమించిన వారికి తెలియకుండా చేసిన పనికి సిగ్గుపడ్డాడు. కల్పన ప్లేట్లో సమోసాలు వేడి టీ తీసుకొచ్చింది. ఓ స్వీటు ముక్క పార్తు నోట్లో పెట్టింది. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. త్వరగా కోడల్ని తీసుకురా. పార్తు ఉక్కిరి బిక్కిరయ్యాడు. స్వీటు ముక్క మింగేసి, అమ్మా అది బేటా, నీ మీద నాకు నమ్మకం ఉంది. తప్పు పని ఏనాటికి చేయవు, మంచి పనే చేశావు. అందుకు నువ్వు మొదలు పడుతున్నావని గ్రహించగలను. నువ్వు పెళ్లి చేసుకోవడం సంతోషకరమైన విషయం. అమ్మ ఇంటికి వచ్చాక హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని మీ బాబా అనుకుంటున్నారు. చెప్పడం మర్చాను. వారు నీ కొరకు కవర్ పంపించారు. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. పార్తు కవర్ తెరిచి చూశాడు. మిత్రాస్ క్లబ్లో మెంబర్వి నువ్వు. మెంబర్షిప్ కార్డు 10 లక్షలు ముట్టినట్లు రసీదు. అనవసరంగా బాబా 10 లక్షలు ఖర్చు చేశారు. క్లబ్బులు పబ్బులంటే ఇష్టముండవు, అంతా కృత్రిమం. అక్కడికి వచ్చేవారు తమ స్టేటస్ను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వాతావరణంలో ఉండలేడు. బాబా అంత డబ్బు వెచ్చించడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసు. తన పగ నెరవేరాలనుకుంటున్నాడు. పార్తు నిట్టూర్చి క్లబ్కు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. నౌకర్ వచ్చాడు. సార్, మీకివ్వమన్నారు అని హ్యాంగర్కు తగిలించిన సూట్ చూపించాడు. బాబా ఇవన్నీ ఎందుకు చేసినట్లు? స్నానం చేసి సూట్ వేసుకున్నాడు. అద్దం ముందు నిల్చొని ఓ మారు చూసుకున్నాడు. ఒంటి రంగుకు సరిగ్గా సరిపోయింది. హాలు దాటి ఆవరణలోకి అడుగు పెట్టాడు. డ్రైవర్ సెల్యూట్ చేసి, సాబ్ మిమ్మల్ని కారులో తీసుకుని వెళ్ళమన్నారు అని చెప్పడంతో తలూపి వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారు దిల్సుఖ్ నగర్ వైపు బయలుదేరింది. రమేష్ కారు డ్రైవ్ చేస్తూ క్లబ్ ఆవరణలోకి వచ్చి పార్కింగ్ ప్లేస్లో కారు నిలిపాడు. నిర్లక్ష్యంగా కారు డోర్ వేసి క్షణంలో క్లబ్లోకి వచ్చాడు. హాల్లోకి వెళ్ళబోతూ రిసెప్షన్ కౌంటర్ వైపు యథాలాపంగా చూశాడు. రాధ కౌంటర్ ముందుకు వంగి నవ్వుతూ మాట్లాడడం చూశాడు. రమేష్ విసురుగా వచ్చి రాధ చేయి పట్టుకున్నాడు. రాధ తిరిగి చూసింది. ఎదురుగా రమేష్ కనపడేసరికి నిర్ఘాంతపోయింది. అంతలోనే కోపంగా చేయి విదిలించుకుంది. నీకెంత పొగరు? మా ఇంటికి వెళ్ళి నా మీద చాడీలు చెప్తావా? ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. నాకేం అవసరం? నేను మీ ఇంటి ముఖమైనా చూడలేదు. మాటలు నేర్చావు. అమ్మకు చెబితే భయపడిపోతాననుకున్నావా? రాధ చెయ్యి పట్టుకున్నాడు తిరిగి. మర్యాదగా చేయి వదులు. రాధ కటువుగా అంది. విడవకపోతే ఏం చేస్తావు? అందంగా తయారయ్యావు. కొత్త ప్రియుడు దొరికాడా? అరై త్రాష్టుడా, చేయి వదులుతావా లేదా? రెండో చేతికి పని అప్పగించింది. రమేష్ చెంప చురుక్కుమనిపించింది. క్లబ్బులోని సభ్యులు అంతా నిలబడి చోద్యం చూస్తున్నారే కానీ రమేష్ నివారించలేదు. అతని దురుస్తనం అందరూ ఎరుగుదురు కనుక ఎవరికి వారు స్థాణువులై నిల్చుండిపోయారు. నన్ను కొడతావా? చూడు నిన్నేం చేస్తానో. అందరి కళ్ళ ముందు నిన్ను రేప్ చేస్తానో. వివస్త్రం చేయడానికి పూనుకున్నాడు. రాధ కళ్ళల్లోంచి అశ్రు ప్రవాహం ప్రతిఘటించిన కొద్దీ రమేష్ రెచ్చిపోతున్నాడు. అతడి నోటి వెంట వినలేని బూతుమాటలు రాసాగాయి. సరిగ్గా అదే సమయంలో పార్తు లోపలికి రావడం సంభవించింది. అందరి ముందు రెచ్చిపోయి అమ్మాయితో ప్రదర్శిస్తున్న తీరు చూసి పరిస్థితి చేయిదాటిపోతుందనుకుని ఒక్క హంగలో సమీపించి, మిస్టర్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు అన్నాడు. అందరి దృష్టి అతనిపై సారించారు. 6 అడుగుల ఎత్తు, బలిష్టంగా కనబడిన వ్యక్తిని చూసి అందరిలోనూ కుతూహలం కలిగింది. ఏమిట్రా, నువ్వు అందరిలాగా బుద్ధిగా నిలబడుండు. దీన్ని నేనేం చేయబోతున్నానో చూసి ఆనందించు అన్నాడు. అంతే, పార్తు చేయి విసురుగా లేచింది. రమేష్ గింగిరాలు తిరుగుతూ కొంత దూరంలో పడిపోవడం మాత్రమే చూశారు. విస్మయపడ్డారు అక్కడున్నవారు. అమ్మాయి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నాడు. రాధ పరుగులంకించుకుంది. రమేష్ ఒళ్ళు దులుపుకుంటూ లేచాడు. నన్నే కొడతావా? ముందుకు రాబోయాడు. అక్కడే ఆగిపో. ముందు కడిగేశావా? నీ శరీరంలోని పార్ట్లు పనికిరాకుండా చేస్తాను. వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను పొమ్మడానికి ఎవడి నువ్వు? అసలు నేనెవరో తెలిస్తే నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతావు. నువ్వెవరైతే నాకేమిటి? ఆడవాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించేవారంటే నాకు అసహ్యం. బుద్ధిగా ఉండు. పార్తు మాటలు బుల్లెట్లా దూసుకొనొచ్చాయి. అతనందరి వంక ఈసరింపగా చూశాడు. ఒక్కొక్కరు చల్లగా జారుకోసాగారు. అవమాన భారంతో రమేష్ వెళ్ళిపోయాడు. రిసెప్షన్ కౌంటర్ని సమీపించి క్లబ్ వారు ఇచ్చిన కార్డు ఇచ్చాడు. ఆ అమ్మాయి గబగబా వివరాలు రిజిస్టర్లో నమోదు చేసింది. కార్డు తిరిగిచ్చేసింది. పార్తు అక్కడి నుంచి కదలబోయాడు. సమయానికి మీరు వచ్చి రక్షించారు, లేదా చాలా అనర్థమే జరిగుండేది. ఈ క్లబ్బులో అంతా ఇలాంటి వారే ఉంటారా? ఆ అమ్మాయిపై అత్యాచారం జరుగుతూ ఉంటే బొమ్మలా నిల్చున్నారు.
ఒక్కరూ వారించలేకపోయారు. అంతే సార్, ఇదో మాయాలోకం. వారి వారి స్వార్థం తప్ప మరొకటి ఉండదు. ఎవరేం చేసినా పట్టించుకోరు. పేరుకు ప్రెసిడెంట్ ఉన్నాడు. ఎవరి మనసు నొప్పించకుండా ఆకు మీద నీటి బిందువులా వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ పనిచేస్తున్న మాలాంటి వారికి దినదిన గండం, నూరేళ్ల ఆయుష్. కంటికి కాస్త నదురుగా కనిపించిన అమ్మాయి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఆ అమ్మాయి ఎవరు? ఇక్కడ రిసెప్షనిస్ట్గా పనిచేసి ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. ఎందుకలా ఆమెపై అత్యాచారం చేయబోతున్నాడు? అతనా రమేష్ అనబడే ఒక మృగం. పార్థు ఆ పేరు విని కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మీకు తెలియదనుకుంటాను. బిగ్ ఇండస్ట్రియలిస్ట్ సర్వేశ్వరరావు గారి పుత్రరత్నం. డబ్బు పలుకుబడి ఉన్నాయని అహంకారంతో అతను సంచరిస్తూ ఉంటాడు. సెక్స్ మ్యానియాక్. అతనితోనే మీరు తలపడింది. మీలాంటి మంచి వారికి ఇది సరైన చోటు కాదు సార్. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈ రోజుతో ఈ క్లబ్కి గుడ్ బై. పార్థు నిరుత్సాహపడిపోయాడు. ఏ వ్యక్తి కొరకు తానింత దూరం వచ్చాడో అతనితోనే తగుపడ్డాడు. ఇక అక్కడుండి ప్రయోజనం ఏమిటి? వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. క్లబ్ మెంబర్షిప్ తీసుకుని కనీసం ఈ క్లబ్ వ్యవహారం తెలుసుకోకుండా ఎందుకు వెళ్ళడం అనుకున్నాడు. క్లబ్లోకి ప్రవేశించాడు. విశాలమైన హాలు. దాదాపు 100 టేబుళ్లున్నాయి. వాటి చుట్టూ జనం కూర్చునున్నారు. కొన్ని టేబుళ్ల ముందు కూర్చున్నవారు మంద్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. కొన్ని కుటుంబాల వారు కూర్చుని ఉన్నారు. కొన్ని టేబుళ్లు కేవలం మహిళలే కూర్చుని ఉన్నారు. కొందరి కంఠసీమలో నగలతో తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుతుంటే కొందరు ఆధునిక వస్త్రాలంకరణతో తమ దేహభాగాలని ప్రదర్శిస్తున్నారు. పెళ్లి కాని యువకులు టేబిళ్ల చుట్టూ కూర్చుని అమ్మాయిలు కూర్చున్న టేబుళ్ల వైపు చూస్తూ నర్మగర్భ మాటలు విసురుతూ ఆనందిస్తుంటే అందుకు ప్రతిగా వారినొక పక్క గేలి చేస్తూ గుసగుసలాడుతున్నారు. ఆడ మగ భేదం లేకుండా గ్లాసులు ఖాళీ అవుతున్నాయి. అడిగిన వారికి సరఫరా చేస్తూ వెయిటర్లు హడావుడి పడిపోతున్నారు. రకరకాల పదార్థాలపై దాడి జరుగుతోంది. సిగరెట్ల పొగ వలయాలుగా తిరుగుతూ కప్పును తాకుతున్నాయి. హాల్ అంతా కలియజూసిన పార్థుకి చీదరగా ఉంది. కృత్రిమ వాతావరణం, పటాటోపం. భర్తల ఎదురుగా పరాయి పురుషుడి భుజాలు తడుతూ ముఖంలోకి వంగి నవ్వుతూ మాట్లాడుతున్న ఆడవాళ్లను చూసి ఏవగించుకున్నాడు. అనవసరంగా బాబా 10 లక్షలు పోసి మెంబర్షిప్ తీసుకోకుండా ఉండాల్సింది. నిరుత్సాహపడుతూ ఓ ఖాళీ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతన్ని చూసిన అమ్మాయిలు, ఎవరే ఈ సూపర్ మ్యాన్? క్లబ్కి కొత్తగా వచ్చాడ్లా ఉంది అని కుతూహలం ప్రకటించారు. పెళ్ళైన వారు సైతం రెప్పార్పకుండా చూడసాగారు. ఒక మహిళ అయితే సిగ్గు విడిచి పక్కనున్న ఆవిడతో ఆ కుర్రాడు ఒప్పుకుంటే రాత్రంతా గడపాలనుందంటూ తన ఆసక్తిని వెలిబుచ్చింది. వెయిటర్ వచ్చి ఏం తీసుకుంటారని అడిగాడు. ఏం అక్కర్లేదన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇంతలో క్లబ్ మేనేజర్ హడావిడిగా వచ్చి, వెల్కమ్ టు న్యూ మెంబర్, రండి, మా క్లబ్లో నడుపుతున్న యాక్టివిటీస్ని చూడమని తీసుకెళ్లాడు. ఓ గదిలో పేకాట జోరుగా సాగుతోంది. లక్షలకు లక్షలు చేతులు మారుతున్నాయి. మరొక గదిలో సీక్రెట్ అగ్రిమెంట్లు, ఒప్పందాలు జరిగిపోతున్నాయి. ఓ గదిలో బిలియన్లు. అలా రకరకాల వ్యవహారాలను చూశాడు పార్థు. మీకు డ్రింక్ అలవాటేనా? ఏ బ్రాండ్ మీదని అడిగాడు. పార్థు తనకు ఎలాంటి అలవాట్లు లేవని చెబితే మేనేజర్ వింతగా చూశాడు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళున్నారా అని విస్మయం చెందాడు. నాకు పనుంది, వెళ్తాను. పార్థు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. అనవసరంగా మీరు జోక్యం చేసుకున్నారు. ఆ రమేష్ మంచివాడు కాదు. ఈ క్లబ్ స్థాపించింది సర్వేశ్వరరావు గారు. ఇలాంటివి ఇక్కడ సహజమే. చూసి చూడనట్లు ఊరుకోవాలి, మేనేజర్ అన్నాడు. అతని వంక కోపంగా చూసి చకచకా నడుచుకుంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడు. పార్థు ఆలోచనలో పడిపోయాడు. క్లబ్కు రావడం వృధా అయినా ఒక రకంగా రమేష్ నైజం ఏమిటో, వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగలిగాడు. సభ్యుల ముఖాల్లో అతని పట్ల ద్వేషభావం ప్రకటితమైంది. అతడికి శత్రువులు చాలామంది ఉన్నారని రూఢి అయింది. కానీ అర్థం కాని విషయం ఏమిటంటే వారిలో ఎవరో ఒకరు రమేష్ చావును కోరుతూ ఉండవచ్చు. కొంతవరకు సమంజసంగా ఉన్నా ఆ చావు సహజంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? పోలీసులకు అనుమానం కలగకూడదని అనుకుంటున్నారా? అయితే మాత్రం పోలీసులు ఎవరినని అనుమానిస్తారు? ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తి డైరెక్ట్గా చంపేస్తాడు. రహస్యంగా ప్లాన్ వేయాల్సిన అవసరం ఏముంది? సహేతుకమైన కారణం కనిపించడం లేదు. ఈ చిక్కుముళ్ళు ఎలా తొలగించాలి? ఈ సమయంలో తనకు సరైన మార్గం చూపేవారు కావాలి. రామ్లాల్ కారు వెనక్కి తిప్పి హైత్ నగర్ వైపు పోనివ్వు. మాలతికి ఈ సమస్యలకి మార్గం అడిగితే చెబుతుంది. ముందు జరిగిందంతా వివరంగా చెప్పాలి. మనసుకు స్వాతంత్రం లభించాలంటే మాలతిని కలుసుకోవడమే సరైన పరిష్కారం.
మాలతి ఇంటి ముందుకు రాగానే కారు ఆపమన్నాడు. డోర్ తీసుకుని కిందికి దిగాడు. డ్రైవర్తో ఇప్పుడే వస్తానని ఇంట్లోకి వెళ్ళాడు. ముందు గదిలో కూర్చునున్న మాలతి నవ్వుతూ అతన్ని సమీపించి కౌగిలించుకుంది. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా దొరగారికి అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. ఎన్ని రోజులైందేమిటి? వారం కాలేదు. భుజంపై చేయి వేసి చిరాకు పడుతూ అన్నాడు. నీకు అనిపించకపోవచ్చు, నాకు మాత్రం రోజులు భారంగా గడుస్తున్నాయి. ఇది ముందు చెప్పు. బాబాకు చెప్పావా? ఏమన్నారు? విని కోపగించుకున్నారా? నీ ప్రశ్న వర్షం ఆపులత. నీ అనుమానాలు తీరిగ్గా తీరుస్తాను. ముందు నీతో అత్యవసరంగా మాట్లాడాలి. అలా కూర్చో అన్నాడు. మాలతి అతడి సరసన కూర్చుంది. ఏదో సీరియస్ విషయమే అయి ఉంటుందని బుద్ధిగా కూర్చుంది. పార్థు తనను బాబా డీల్ కుదుర్చుకుని రమ్మనడం, అతను వెళ్ళడం ప్రారంభించి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పడం కొనసాగించాడు. తనకు కలిగిన అనుమానాలు చెప్పాడు. లత, అంతా విన్నావుగా. ఇప్పుడు నా పరిస్థితి డోలాయమానంగా ఉంది. ఓ పక్క బాబా తన పగ తీర్చమంటున్నారు. మరో పక్క ఆ వ్యక్తి ఎందుకు ఇదంతా చేస్తున్నది, ఇద్దరి ప్రాణాలు ఎందుకు తీసింది అర్థం కావడం లేదు. ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఆలోచించడం? బాబా కోరిక మన్నించి ఆ రమేష్ను చంపుతాను. ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి? నేను నిశ్చింతగా ఉండగలనా? జీవితాంతం నేరస్తుడిగా నాలో నేను కుమిలిపోవాలి. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆలోచించలేక నా మనసంతా చిరాకుగా ఉంది. నీకు తోచిన సలహా చెప్పు. పార్థు వంక జాలిగా చూసి అతని చెంపను తడిమింది. ఆ వ్యక్తి బహుశా సర్వేశ్వరరావు కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. రమేష్ వారసుడు గనక అతన్ని తొలగిస్తే అతనికి ఆస్తిలో భాగం వస్తూ ఉండవచ్చు. అందుకే ముందుగా ఆ కుటుంబంలోని వ్యక్తుల గురించి ఎవరెవరికి అవకాశాలుండొచ్చునో తెలుసుకో. 2. బాబా జీవితంలో జరిగిన సంఘటన 5 ఏళ్ల క్రితం మాట. ఇంకా పగ ప్రతీకారం అనడంలో ఔచిత్యమేమిటి? పోనీ అతను చెప్పింది కరెక్ట్ అయితే ఆ పనేదో అప్పుడే చేసి ఉండాల్సింది. బాబా నచ్చజెప్పడానికి ప్రయత్నించి వినలేదనుకో, రమేష్ను తప్పక శిక్షించాలని అడిగితే ప్రాణాలు తీయడం ఒక్కటే పగ తీర్చుకోవడానికి మార్గం కాదు. మరో రకంగా శిక్షించవచ్చును. నేను చెప్పింది అర్థమైంది కదా? సర్వేశ్వరరావు కుటుంబం వివరాలు తెలుసుకోవడం, బాబాకు నచ్చజెప్పడం, ప్రస్తుతం ఇవి రెండే చేయవలసింది. పార్థుకు ఆమె సలహా సమంజసంగా తోచింది. మనసుకు ఊరట కలిగింది. థ్యాంక్స్ లత, నా గుండె బరువు తగ్గించావు అన్నాడు. సరే, ఇప్పుడు చెప్పు. బాబా ఏమన్నారు? మనం పెళ్లి చేసుకున్న సంగతి నేను చెప్పలేదు, కానీ ఎలా తెలిసిందో కానీ కోడల్ని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తావని అడిగారు. ఇందాక అమ్మగారు కోడల్ని తీసుకుని తొందరగా చూపించు అన్నారు. పిల్లలు నీ గురించి ప్రశ్నలు వేశారు. నిన్ను చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నాపై కోపగించుకోలేదు సరికదా? సంతోషం ప్రకటించారు. నేనే అపరాధ భావంతో సిగ్గుపడుతున్నాను. జరిగింది మర్చిపో. ముందు ఈ సమస్య నుండి బయటపడే మార్గం గురించి ఆలోచించు. పార్థు సెల్ ఫోన్ మోగింది. స్విచ్ ఆన్ చేశాడు. ఇంటి నుండి వచ్చింది. హలో అన్నాడు. కల్పన గొంతు విని, చెప్పండమ్మా, నేను బయలుదేరి వస్తున్నాను. అవతల ఆమె చెప్పింది శ్రద్ధగా విన్నాడు. మాలతి ఆసక్తిగా చూస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నవ్వాడు. ఫోన్ ఎవరు చేశారో తెలుసా? అమ్మగారు, అంటే మీ అత్తగారు. అమ్మాయి ఇప్పుడే ఇంటికి తీసుకొని రాకూడదని, 4 రోజులు పోయాక మంచి రోజులు వస్తాయట. అప్పుడు తానే స్వయంగా వస్తుందట. ఈ రాత్రికి బయలుదేరి ఇంటికి రాకని, కారు పంపించొద్దని చెప్పింది. నిజం చెప్తున్నాను లత. ఆ ప్రేమైక మూర్తులు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మాలతి లేచి డ్రైవర్కు చెప్పొస్తాను అంది. డ్రైవర్కు ముందుగానే చెప్పేసిందట. అతనికి భోజనం ఏర్పాటు చూడాలిగా. అవును, ఈ రాత్రికి ఎక్కడ పడుకుంటాడు? పార్థు నెమ్మదిగా లేచి బయటికి వెళ్ళొచ్చాడు. లత, పెద్దగా వంట ప్రయత్నాలేమీ చెయ్యకు. డ్రైవరు ఈ రాత్రికి రొట్టెలు తెచ్చుకున్నాడట, తింటున్నాడు. కారులో పడుకుంటానని చెప్పాడు. కాబట్టి మన కోసం లైట్గా భోజనం ఉండేలా చూడు అన్నాడు. ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి, గ్లాసెడు పాలు, వాటితో సరిపెట్టుకుందాం అంది మాలతి. పార్థు అంగీకారంగా తలూపాడు. ఆ రాత్రి వారిరువురు మధుర భావాల్ని పంచుకున్నారు. ఊసులెన్నో చెప్పుకున్నారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనుల గురించి ముచ్చటించుకున్నారు. గాఢ పరిశ్వంగంలో ఆ శేషరాత్రిని గడిపారు. రాధ బస్సులో కూర్చుంది. సర్వం కోల్పోయిన దానిలా దిగులుగా ఉంది. రమేష్ అందరి ఎదురుగా వివస్త్రను చేయబోవడం, ఆ వ్యక్తి వచ్చి కాపాడటం అంతా కలలా తోచింది. అతను రాకుండా ఉండుంటే ఏం జరిగేది? అవమాన భారంతో తలంచుకొని రావాల్సి వచ్చేది. ఛీ, తనదేం బ్రతుకు! ఈ బ్రతికే కంటే ఇంత విషం మింగి చస్తే బాగుంటుంది. ఓ పక్క అన్న హెచ్చరించినా వినకుండా తగదునమ్మా అంటూ వెళ్ళినందుకు తగిన శాస్తి జరిగింది.
అన్నయ్యకు తెలిస్తే ఊరుకుంటాడా? పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. అక్కడ జరిగింది అన్నకు తెలియకపోవడం ఉత్తమమని నిర్ణయించుకుంది. సదాశివం ఇంటికొచ్చి 2 గంటలైంది. చెల్లెలి కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాధ చెప్పులు విప్పి లోపలికొచ్చింది. ఎదురుగా అన్నను చూడగానే కడుపులో దాచుకున్న దుఃఖం పెల్లుబికింది. అతన్ని వాటేసుకుని బోరుమని ఏడ్చింది. కంగారు పడ్డాడు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? లేక ఆ త్రాష్టుడు నీకు ఎదురు పడలేదు కదా? అనుమానంగా అడిగాడు. రాధ చెప్పలేకపోతోంది. దుఃఖం వల్ల గొంతులోంచి మాట పెగల్లేదు. అవునంటూ తలూపింది. చెల్లెల్ని దూరంగా తోసి కోపంగా చెల్లెల వంక చూశాడు. ఏడ్చి లాభమేమిటి? ఆ బుద్ధి ముందే ఉండాలి. నేనొద్దని చెప్పినా వినలేదు. వీర వనితలా వెళ్ళావు, అనుభవించు. ఏడువు, బాగా ఏడువు. అదొక్కటే నీ బ్రతుక్కి మిగిలింది. ఆమె మరింత కృంగిపోయింది. నిలబడలేక కూలిపోయింది. చెల్లెల వంక చూశాడు. ఆమె దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు. ఆ ఏడిపాపి జరిగిందేమిటో ముందు చెప్పు విసుగ్గా అన్నాడు. రాధ వెక్కుతూనే రమేష్ తనకు చేసిన పరాభవాన్ని చెప్పింది. సదాశివం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చివాన్ల లేచి నిల్చున్నాడు. నువ్వు వెళ్ళొద్దు. ఈ రాత్రి వాడెక్కడున్నాడని వెళ్తావు? మనం మౌనంగా ఉంటే వాడు మన బలహీనత అనుకుంటున్నాడు. ఒకసారి వాడేమిటో నీకు అనుభవంలోకి వచ్చింది. మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పాను. విన్నావా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అవకాశం ఒకసారి దొరికింది. వాడు మళ్ళీ అదే అవకాశం తీసుకోవడని ఎలా అనుకున్నావు? ఇప్పుడేం జరిగింది? మానిపోయిన గాయం మళ్ళీ రేగింది. పైగా వాడితో తగువ పెట్టుకోవద్దని సలహా ఇస్తావు. ఛీ, నిన్నని ఏం లాభం? అంతా నా చేతగానితనం. విసురుగా గదిలోపలికి వెళ్ళాడు. అరగంట తరువాత రాధ లేచి వెళ్ళి గదిలోకి చూసింది. కళ్ళు మూసుకుని పడుకున్న అన్నను చూసి, లేచిరా అన్నయ్య, భోజనం వడ్డిస్తాను అంది. నాకేం అక్కర్లేదు, ఆకలి చచ్చిపోయింది. నువ్వు వెళ్ళి భోజనం చేయి అంటూ పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు. అన్నలో అంత కోపం ఏనాడు చూడని రాధ ఖిన్న వదనంతో చాపపరుచుకొని పడుకుంది. కొంతసేపటికి సదాశివం గదిలోంచి వెలుపలికొచ్చాడు. ఓ మూల చాపపై ముడుచుకొని రాధ నిద్రపోవడం చూశాడు. ఆమె బుగ్గపైన కన్నీటి చారికలు. నిట్టూర్పు విడుస్తూ తలుపులు బార్లా తెరిచి ఉండడం చూసి అటువైపు నడిచాడు. తలుపు వెయ్యబోతూ గేటు వంక చూశాడు. దానికి గడియ వేసి లేకపోవడంతో మెట్లు దిగి గేటు వైపుకు వెళ్తూ కాకతాళీయంగా రంగమణి ఇంటివైపు చూశాడు. గుమ్మంలో సరోజ నిల్చున్నది. రమ్మని సైగ చేసింది. అత్తయ్య ఇంకా వచ్చి ఉండదు అనుకున్నాడు. సదాశివం లోపలికి వెళ్ళి లైట్ ఆర్పి బెడ్ లైట్ వెలిగించి తలుపులు బయట నుంచి మూసి పక్కింటికి వెళ్ళాడు. సరోజ అతన్ని చూసి నవ్వుతూ రండి కూర్చోమని ఆహ్వానించింది. అత్తయ్య కొరకు ఎదురు చూస్తున్నారా అంది. షూటింగ్ గొడవేమో కానీ బొత్తిగా విశ్రాంతి కరువైంది. ఈ పిక్చర్తో పని పూర్తవుతుందటగా. పిక్చర్ షూటింగ్ ఎల్లుండి నుండి వారం రోజుల పాటు. ఆమె వెళ్ళింది టీవీ సీరియల్లో చివరి ఎపిసోడ్లో నటించటానికి. శివగారు, ఇందాక మీ ఇంటివైపు వచ్చాను. రాధ ఏడుస్తోంది. మీరు కేకలు వేస్తున్నారు. ఏం జరిగింది? నేను తెలుసుకోవచ్చా? మీరు నన్ను ఆత్మీయురాలిగా భావిస్తే చెప్పండి అంది. సదాశివం మెల్లని స్వరంతో రమేష్ వల్ల జరిగినవి చెప్పి ఈరోజు క్లబ్కు వెళ్తే చేసిన ఆగడం చెప్పాడు. రాధపై జాలిపడింది. పాపం పిచ్చిపిల్ల, బాగా భయపడినట్లుంది. అయినా ఇన్నాళ్ళు మీరెందుకు ఊరుకున్నారు? వాడికి బుద్ధి చెప్పాలనే ఉంది. రాధ వద్దని వారించింది. ఎందుకంటే వాళ్లకు డబ్బు పలుకుబడి ఉంది. నాపై పోలీస్ రిపోర్ట్ ఇస్తే నన్ను జైల్లో పెట్టొచ్చు. రాధ ఒంటరిదవుతుంది. ఆ కారణం చేత నేను వెనకడుగు వేశాను. అలా అంటే ఎలా? మరో ఉపాయం ఆలోచించాలి. తగిన శాస్తి జరపాలి. నా మనసులో ఆ ఆలోచన వచ్చి ముందుగా వాడి దుశ్చర్యను ఇంట్లో వాళ్లకు తెలపాలని మాధవి అనే అమ్మాయిని పురిగొల్పాను. డైరెక్ట్గా టార్గెట్ చేసి ఈసారి నలుగురిలో పరాభవం చెయ్యాలని ఆలోచించాను. కానీ అంతవరకు నా ప్లాన్కు తగిన అమ్మాయి దొరకలేదు. వెతుకుతున్నాను. మీరు తప్పుగా ఆలోచించారు. ఇంట్లో వాళ్లకు తెలియదనుకుంటున్నారా? తెలిసే ఉంటుంది. కొడుకు మీద మమకారంతోనో చెబితే వినే దశలో లేడనో అనుకునుంటారు. ఆ రెండో ప్లాన్ ఏమిటి? పాత ఐడియా అయినా వాడి మీద ప్రయోగించాలనుకుంటున్నాను. చెప్పానుగా. అందుకు అంగీకరించి సాహసంతో ముందుకు రాగల అమ్మాయి అవసరం. వివరంగా ఆ ప్లాన్ సంగతి చెప్పండి అంది కుతూహలంగా. సదాశివం వివరించాడు. అఫ్కోర్స్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో 50-50 ఛాన్సెస్. లోగడ ఇలాంటివి జరిగాయి. అతనికి అమ్మాయిల యాబ ఉంది. ఆ బలహీనతను ఆధారం చేసుకుని ఒక ఆట ఆడించాలి. మర్చిపోలేని దెబ్బ తీయాలి. సరోజ ఆలోచించింది. సదాశివం చెప్పిన ప్లాన్లోని సాధక బాధకాలు చూడండి. రాధకు అన్యాయం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పక తప్పదు. కనుక మీరు కోరుకుంటున్న అమ్మాయి నేనెందుకు కాకూడదు?
విస్తుపోయాడు ఆ మాటలకు. వద్దండి, దురదృష్టవశాత్తు ఆ ప్లాన్ బెడిసి కొడితే మీకు ఆపద వాటిల్లుతుంది. తెలిసి మిమ్మల్ని ఈ రొంపిలోకి దిగమని చెప్పలేను. సరోజ చనువుగా అతని పక్కన కూర్చుంది. నేను చేయగలను, మీరేం ఆలోచించకండి. ఆ భారం నా మీద పడేయండి. నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను. వాడి వివరాలు ఇవ్వండి చాలు. సదాశివం ఆమె వంక చూశాడు. ఈ ముగ్ధ బాలికలో అంత ధైర్యం ఉందా? తన స్వార్థం కొరకు ఆమెను బలి చేయడం ఎంతవరకు సబబు? సదాశివం గారు, ఇంకేం ఆలోచించకండి. నాకు 2 రోజులు టైం కావాలి. నేను చెన్నై వెళ్ళి రావాలి. 2 రోజుల తర్వాత వస్తాను. కార్యరంగంలోకి దిగుతాను. అంగీకరించడానికి నాకు నోరు రావడం లేదు. శివగారు చూస్తారుగా నా నటనా చాతుర్యం. మా అమ్మా నాన్నలు పేరున్న రంగస్థల నటులు. వారి అమ్మాయిని నేను. చివరికి అంగీకరించక తప్పలేదు. అయితే చిన్న షరతు, ఈనాటి నుంచి మీరు గారు అని నన్ను సంబోధించడానికి వీల్లేదు అన్నాడు నవ్వుతూ. అబ్బా, రక్షించారు. ఆ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను. అలా పిలవాలంటే నాకు చిరాగ్గా ఉంది. సరోజ, అత్తయ్య నాతో ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. సరోజ ముసిముసి నవ్వులు నవ్వింది. శివ, ఇంతసేపు నిన్ను తాకుతూ కూర్చున్నాను. నా అభిప్రాయం గ్రహించలేదా? సదాశివం ముప్పిరిగొన్న సంతోషంతో తబ్బిబ్బవుతూ, థ్యాంక్ యూ సరోజ, థ్యాంక్ యూ. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందమైన దానివి, అంతకన్నా అందమైన మనసున్న దానివి ఎలా చెప్పనో అన్నాడు ఏమనాలో తెలియక. అతని మోములో సిగ్గు ఆవరించింది. సుతారంగా అతడు చేయి నిమిరింది. మనిద్దరి ఇళ్ల బేరం సెట్లైనట్లే నా ఫ్రెండు 2 ఇళ్లను పడగొట్టిన స్థలంలో మేడ కట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇంకేం, ఒక సమస్య తీరిపోయింది. ఇక రాధ సమస్య మిగిలింది. అవును, మీరిద్దరు భోజనం చేశారా? అప్పటికి కానీ అతనికి గుర్తు రాలేదు. రాధ నిద్రపోతోంది. చెల్లెలిపై అనవసరంగా కోపగించుకున్నాడు. పశ్చాత్తాపం అతడిలో కలిగింది. పదండి, నేను దగ్గరుండి తినిపిస్తాను. సరోజ ఇంటికి తాళం బిగించి సదాశివంతో పాటు బయలుదేరింది. చెల్లెలు పక్కన వచ్చి కూర్చున్నాడు. చిన్నగా తట్టిలేపాడు. కళ్ళు తెరిచి అన్నవంక చూసింది. ప్రశాంతంగా కనిపించారు. పళ్ళెంలో కూర కలుపుకొని వచ్చింది సరోజ. ఇద్దరు బుద్ధిమంతుల్లా చేతులు చాచండి, హుకుం జారీ చేసింది. ఆమె ముద్దలు కలిపి చేతిలో పెడుతుంటే తిన్నారు. ఆకలితో పడుకుంటావా రాదా? మీ అన్న మనస్తత్వం ఎరుగవా? పిచ్చి పిల్ల. కడుపు నిండా భోంచేశారు. అమ్మ వచ్చే వేళైంది, నేను వెళ్తాను అన్నట్లు అమ్మ వారం రోజులు ఇంటికి రాదు. రేపు రాత్రి మద్రాసుకు వెళ్తున్నాను. మీ అన్నయ్య డ్యూటీకి వెళ్తాడు. ఇంట్లో ఒక్కదానివి ఏం చేస్తావు? మద్రాసు చూడలేదుగా, నాతో పాటు వస్తావా? సరోజ అడిగింది. రాధ అన్నవైపు చూసింది. సదాశివం మొదట విస్మయం చెందిన సరోజ ఆలోచనలేమిటో తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాధకు స్థలమార్పు అవసరం. కొత్త ప్రదేశంలో వింతలు విశేషాలు కాస్త మనసుకి ఊరట కలిగిస్తాయి. నిక్షేపంగా వెళ్ళిరండి. అంతవరకు రాధ ఈ సిటీ విడిచి బయటకు వెళ్ళలేదు. రేపు బస్సులో వెళ్దాం రాధా. బ్యాగ్ సర్దుకో, ఉదయం టికెట్లు బుక్ చేస్తాను, సరేనా? రాధ తలూపింది. సదాశివం గేటు వరకు వచ్చాడు. థ్యాంక్స్ సరోజ అన్నాడు చిన్నగా. అందుకామె నవ్వకుండా నాలుక బయటపెట్టి వెక్కిరించింది. సదాశివం మనసారా నవ్వుకున్నాడు. కథ కొనసాగుతుంది.